ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనం వేడివేడిగా రవ్వ కేసరి డ్రై ఫ్రూట్స్ బూరెలు చేసుకుని వచ్చేసేయండి కిచెన్లోకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ షుగరు, అలాగే కొద్దిగా యాలకుల పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బూరెలకి సోప్ పెట్టుకోవడానికి కొంచెం ఒక గ్లాస్ మినపప్పు, 1.5 గ్లాసు రైస్ అంటే రేషన్ బియ్యం అండి. అవి 4 అవర్స్ నానబెట్టుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లో మనం చిన్న చిటికెడు ఉప్పును ప్లస్ ఒక 4-5 స్పూన్స్ షుగరు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే ఈ సోపు ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మనం రవ్వ కేసరికి మనం మిశ్రమం తయారు చేసుకుందాం. అది కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో బాగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకొక బాండీలో 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడు ఈ రవ్వ తిప్పేసి అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకో బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకొని ఆ మిశ్రమం ఈ బూరెల దాంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా మనం చుట్టుకొని ఇప్పుడు మనకి తోపు ఉంది కదా, ఈ తోపులో ఒక్కొక్కటిగా వేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవడమే. ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉంటాయంటే అసలు చెప్పలేను మాటల్లో, అంత బాగుంటాయి. అసలు ఇవి రవ్వ కేసరి బూరెలు అని ఎవరు కూడా అనుకోలేరు, అంత బాగుంటాయి. ఎందుకంటే రవ్వ కేసరి బూరెలు అయితే మెత్తగా ఏవో తినేస్తారు, అంతకన్నా సూపర్గా ఉంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగున్నాయండి. మధ్య మధ్యలో తింటుంటే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి కూడా మంచిది. పిల్లలకి ఇలాంటివి పెడితే హెల్తీగా కూడా ఉంటారు, హెల్త్కి కూడా మంచిది. ఓకే, ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయంటే మీకు చెప్పలేను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ దాకా రావాలంటే షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.